కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. గురువర్యాయ నమో నమః. శుభం భవతు సౌభాగ్యతి భవ. అద్య దివసే సంస్కృత పాఠः ప్రారభ్యతే. సమీచీనం. జీకే డిజిటల్ న్యూస్ గోపీకృష్ణ డిజిటల్ న్యూస్ వార్తా ప్రసార మాధ్యమం ద్వారా మనం సంస్కృత పాఠం ప్రారంభిద్దాం. ప్రథమ పుస్తకంలో లలితా పంచకం మొదలు పెడదామమ్మా. లలితా పంచకం ఆ అమ్మవారి యొక్క వర్ణన గురించి శ్లోకాలు 5 ఉన్నాయి. అందులో మొదటి 2 ఒక భాగంగా చూద్దాం. తర్వాత 3 శ్లోకాలు ఇంకొక భాగంగా చూద్దాం. శ్లోకం చదవమండి. శ్లోకం చదవండి అమ్మా. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వలఫాలదేశం. ప్రాతః ప్రథమం, స్మరామి ద్వితీయం, లలితావదనారవిందం తృతీయం, బింబాధరం చతుర్థం, పృథులమౌక్తిక శోభినాసం పంచమం, ఆకర్ణ దీర్ఘనయనం షష్టమం, మణికుండలాక్షం సప్తమం, మందస్మితం అష్టమం, మృగమదోజ్వల ఫాలదేశం నవమం. నవపది గురుగారు మౌక్తిక శోభినాసం. పృథులమౌక్తిక శోభినాసం ఒకటే పదం. నవపది అయం శ్లోకః. ప్రాతః స్మరామి చివరికి రావాలి. మన అన్వక్రమంలో ఎప్పుడు కూడా ధాతు రూపం చివరికి రావాలి. దాని క్రియా విశేషణం ప్రాతః. దానికి ముందు కూడా విశేషణాలు. లలితావదనారవిందం అనేది ముఖ్యమైన పదం, అమ్మవారి ముఖం. ఆ లలితావదనారవిందం ఎటువంటిది, మిగతావన్నీ విశేషణాలు. ఇప్పుడు ముందు విశేషణాలు చెప్పాలి, తర్వాత విశేషం చెప్పాలి, తర్వాత క్రియాపదం ధాతు రూపం చెప్పుకోవాలి. బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగ మదోజ్వల ఫాలదేశం లలితా వదనారవిందం ప్రాతస్మరామి. ఇది అన్వయక్రమం. ఈ అన్వయక్రమాన్ని అనుసరించి మనం అర్థం చెప్పుకోవాలి. బింబాధరం, బింబ అంటే దొండపండు, దొండపండు వంటి అధరం. పెదవులు 2, పై పెదవిని ఓష్టము అంటారు, కింది పెదవిని అధరము అంటారు. అంచేత అమ్మవారి యొక్క అధరం బింబం వలె ఉంది, దొండపండులా ఉంది. దొండపండు వలె ఎర్రగా ఉన్నది కింది పెదవి అమ్మవారి వదనం. పృథుల మౌక్తిక శోభినాసం, పృథుల శ్రేష్టమైనటువంటి అంటే పెద్దది, పృథులు అంటే పెద్దది, ముత్యాల్లో చిన్నవి పెద్దవి ఉంటాయి. అందులో అమ్మవారు ధరించిన నాసికాభరణం పెద్ద ముత్యంతో ఉంది. మౌక్తిక అంటే ముత్యం, పృథుల అంటే పెద్దదైన, మౌక్తిగా ముత్యంతో శోభి ప్రకాశించేటటువంటి నాసం, నాసిక కలవారు. అంటే అమ్మవారి నాసికకు ముక్కెర ఉంది, ఆ ముక్కెరలో ముత్యం ఉంది, అది పెద్దదిగా ఉంది, చాలా బాగుంది, అందంగా ఉంది. ఆకర్ణ దీర్ఘనయనం, నేత్రాలు విశాలంగా ఉంటే అందం. అంచేత ఆకర్ణ దీర్ఘ అంటే చెవి వరకు వ్యాపించిన అంటే బాగా విశాలంగా ఉన్నటువంటి, నయనం నేత్రాలు కలిగినటువంటి అమ్మవారి ముఖం. మణికుండలాఢ్యం, అమ్మవారి యొక్క కుండలాలు కర్ణాభరణాలు మణులతో అలంకరించబడ్డాయి, చంద్రకాంత మణులతో అలంకరించబడ్డాయి. అంటే మణికుండల ఆఢ్యం, మణికుండలతో శ్రేష్టంగా ఉన్నది ఆ ముఖం. మందస్మితం, మంద అంటే చిరునవ్వు, స్మిత అంటే నవ్వు, మందస్మిత అంటే చిరునవ్వు, మందహాసం, మందహాసంతో కూడినటువంటిది అమ్మవారి వదనం. మృగ మదోజ్వల ఫాలదేశం, మృగ మద ఉజ్వల ఫాలదేశం. మృగమద అంటే కస్తూరి అనే జింకలు హిమోత్ప్రదేశంలో ఉంటుంటాయట. వాటి యొక్క నాభి ప్రదేశం నుంచి వచ్చే స్రావాన్ని కస్తూరి అంటారు. అది సుగంధవర్ధం. ఆ కస్తూరి విశేషమైన ఔషధం కూడా. చిన్నపిల్లలకి అజీర్ణాది పోవడానికి కస్తూరి మాత్రలు వేస్తుంటారు. అది కస్తూరి, అది అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ యొక్క కృష్ణ పరమాత్మను వర్ణిస్తూ కూడా కస్తూరి తిలకం అని వర్ణించారు. అంచేత అలాంటి కస్తూరితో మృగమద అంటే ఆ కస్తూరి మృగం యొక్క ఆ స్రావమైనటువంటి దాంతో ఆ పరిమళభరితమైన దాంతో ఉజ్వల ప్రకాశించేటటువంటి పాలదేశం నుదుటి భాగం కలిగిన వారు అమ్మవారు. అమ్మవారి నుదుట కస్తూరి తిలకం ఉంది.
అలాంటి అమ్మవారి యొక్క లలితా వదనారవిందం, అలాంటి లలితాదేవి యొక్క వదనారవిందం, అరవింద అంటే పద్మం, వదన అంటే ముఖం, పద్మం వంటి ఆమె యొక్క ముఖమును ప్రాతస్మరామి, ప్రాతః లేవగానే స్మరిస్తాను. లేవగానే అమ్మవారిని చూడడం మన సంప్రదాయం. అమ్మవారిని ధ్యానించాలి, అమ్మవారిని స్మరించాలి. దైవ దర్శనం చేసుకుంటూ లేస్తే ఆ రోజంతా శుభం కలుగుతుంది. అంత అద్భుతమైన పద్యం. ప్రాతః అంటే ప్రాతకాలం, స్మరామి స్మరిస్తున్నాను. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. ఇప్పుడు శబ్దరూపాలు. ప్రాతః అవ్యయం, ప్రాతః అంటే అవ్యయం. దాని అవ్యయం అనగానే లింగ విభక్తి శూన్యాన్ని, లింగ విభక్తి వచ్చిన శూన్యాన్ని ఏముండవు. స్మరామి, స్మరామి వర్తమానే లట్, స్మృ స్మరణే అనే ధాతువు వర్తమానే లట్, ఉత్తమ పురుష ఏకవచనం. స్మరామి, స్మరావహ, స్మరామః. లలితావదనారవిందం అకారాంత నపుంసకలింగ లలితావదనారవింద శబ్ద ద్వితీయైకవచనాంతః. లలితావదనారవిందం, లలితావదనారవిందే, లలితావదనారవిందాని. బింబాధరం తదపి తథైవ అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంతః. బింబాధరం, బింబాధరే, బింబాధరాణి. పృథులమౌక్తిక శోభినాశం నాస అకారాంతః. అకారాంత నపుంసకలింగ. పృథులమౌక్తిక శోభినాశం, పృథులమౌక్తిక శోభినాశే, పృథులమౌక్తిక శోభినాశాని ద్వితీయ ఏకవచనాంతః. ఆకర్ణ దీర్ఘనయనం తదపి తథైవ, అది కూడా అలాగే. ఆకర్ణ దీర్ఘనయనం, ఆకర్ణ దీర్ఘనయనే, ఆకర్ణ దీర్ఘనయనాని ద్వితీయ ఏకవచనాంతః అకారాంతః. మణికుండలాఢ్యం, మణికుండలాఢ్యం, మణికుండలాఢ్యే, మణికుండలాఢ్యాని ద్వితీయ ఏకవచనాంతః. మందస్మితం, మందస్మితం, మందస్మితే, మందస్మితాని అకారాంత నపుంసకలింగ ద్వితీయైకవచనాంతః. మృగమదోజ్వల ఫాలదేశం, మృగమదోజ్వల ఫాలదేశం, మృగమదోజ్వల ఫాలదేశే, మృగమదోజ్వల ఫాలదేశాని ద్వితీయ ఏకవచనాంతః. ఒక్కసారి శ్లోకం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. అనంతరం ద్వితీయ శ్లోక. ద్వితీయ శ్లోక. ప్రాతస్మరామి లలితాభుజకల్పవల్లీం రక్తాంగుళీయల సదాంగుళి పల్లవాఢ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీధానం. అద్భుతమైన ఛందస్సు. దీన్ని ఉపజాతి ఛందస్సు అంటారమ్మా. చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రాతః ప్రథమం, స్మరామి ద్వితీయం, లలితాభుజకల్పవల్లీం తృతీయం, రక్తాంగుళీయల సదంగుళి పల్లవాఢ్యాం చతుర్థం, మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పంచమం, పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీః ఇది షష్టం, దధానాం సప్తమం, సప్తపది అయం శ్లోకః. ఈ శ్లోకంలో 7 పదాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రాతః స్మరామి చివరికి చెప్పుకోవాలి. ఇక లలితాభుజకల్పవల్లీం విశేష్యం వర్ణించే పదం ఈ లలితాభుజకల్పం అనే పదాన్ని, కల్పవల్లీం పదాన్ని వర్ణిస్తున్నాం. విశేషణాలు మిగతావన్నీ కూడా. అంటే ముందు విశేషణాలు చెప్పాలి, తర్వాత విశేషం చెప్పాలి, ధాతురూపం, క్రియా విశేషణం, ధాతురూపం. లలితాభుజ రక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దధానాం లలితాభుజకల్పవల్లీం ప్రాతస్మరామి. రక్త అంగుళీయ లసత్ అంగుళి పల్లవాఢ్యాం. రక్త అంటే ఎరుపు, అంగుళీయ అంటే ఉంగరాలు, ఎర్రటి ఉంగరాలతో, లసత్ ప్రకాశించేటటువంటి అంగుళి పల్లవ. అమ్మవారి అంగుళులు రెండు ఎలా ఉన్నాయి? పల్లవ, చిగురుటాకుల్లో ఉన్నాయి. చిగురుటాకుల్లో ఉన్నటువంటి అమ్మవారి యొక్క వ్రేళ్ళు. ఆ వ్రేళ్లకు రత్నాలు ఉన్నాయి. ఆ రత్నాలు ఎర్రటి రత్నాలు, అంటే మాణిక్యాలు ఎర్రగా ఉంటాయి. సూర్యుడికి సంబంధించిన రత్నం మాణిక్యం, తెలుగులో కెంపు అంటాం. అలాంటి వాటితో కూడినటువంటి ప్రకాశించే ఉంగరాలతో కూడిన ఎర్రటి రాళ్ళు కలిగిన, ఉంగరాలతో కలిగిన, చిగురుటాకుల వంటి వ్రేళ్ళు కలిగిన అమ్మవారి యొక్క చేతులు పల్లవాఢ్యాం. అలాంటి చిగురుటాకుల వంటి వేళ్లతో ఆఢ్యాం ప్రకాశిస్తూ ఉన్నాయి అమ్మవారి చేతులు.
మాణిక్య హేమ వలయాంగద శోభమానాం. ఇంకా అమ్మవారికి ఇప్పుడు ఇక్కడ ఉన్నవి అవి వడించే వేళ్ళు, తర్వాత కటకం అంటే అంగుళి, ఇది వలయం. వలయం అంటే గాజులు. మాణిక్య హేమ వలయ అంగద శోభమానం. మాణిక్యములతో కూడినటువంటి అంటే కెంపులతో కెంపులు పొదగబడిన. హేమవలయ అంటే బంగారు కంకణం. హేమ అంటే బంగారం, హేమవలయ అంటే బంగారు కంకణాలతో. అలాగే అంగద అంటే భుజకీర్తులమ్మ, భుజాలకు కీర్తులు భుజకీర్తి అంటారు. ఆ భుజకీర్తులు అవి కూడా ఆభరణాలే. అంటే ఒకే అమ్మవారి చేతులకు ఇక్కడేమో కంకణాలు ఉన్నాయి, ఇక్కడ ఉంగరాలు ఉన్నాయి, ఇక్కడ కంకణాలు ఉన్నాయి, ఇక్కడ భుజకీర్తి ఉన్నాయి. అంత బాగా వర్ణించారు. మాణిక్య హేమ వలయ అంగద శోభమానం. మాణిక్యములతో అలంకరించబడిన బంగారు గాజులు, అలాగే బంగారు భుజకీర్తులతో శోభమానం ప్రకాశించేటటువంటి అమ్మవారి యొక్క భుజకల్పవల్లి. ఇంకా ఎటువంటిది? పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దధానాం. అమ్మవారు చతుర్భుజ, 4 చేతులు ఉంటాయి కదమ్మా. ఆ 4 చేతుల్లో ఉన్న అలంకారాలు చూడండి. పుండ్రా అంటే పద్మం, వికసించిన పద్మం. ఇక్షు చెరకు గడ, చాప ధనుస్సు, కుసుమేషు పుష్పబాణములు, శృణీహి అంకుశం. వీటిని ధరించారు. వాటిని దధానాం ధరించినటువంటి లలితా భుజకల్పవల్లి. లలితామాత యొక్క లలితా పరాభటారిగా మాత యొక్క భుజకల్పవల్లి. ఆమె చేతులు ఎలాంటివి? కల్పవల్లుల వంటివి. కల్పవృక్షాలు, కల్పలతలు అమరలోకంలో ఉంటాయి, అమరావతిలో. అలాంటి లలితాదేవి యొక్క భుజకల్పవల్లి, కల్పలత వంటి ఆమె యొక్క అమ్మవారి చేతులను ప్రాతః స్మరామి. లేవగానే మొదట అమ్మవారి ముఖాన్ని స్మరించాం, ఇప్పుడు అమ్మవారి యొక్క చేతుల్ని స్మరిస్తున్నాం. చెప్పండి. ప్రాతస్మరామి లలిత భుజకల్పవల్లి. తర్వాత శబ్దాలు చెప్తాం. ప్రాతస్మరామి లలితా భుజకల్పవల్లీం రక్తాంగుళీయల సదాంగుళి పల్లవాఢ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దధానాం. ప్రాతః అవ్యయం అమ్మా. స్మరామి ఇంతకుముందు వచ్చింది కదమ్మా. స్మరామి, స్మరావః, స్మరామః. వర్తమానే లట్ ఉత్తమపురుషః ఏకవచనాంతః. లలితా భుజకల్పవల్లి ఇక్కడ ఈకారాంతం. ఇంతకుముందు అకారాంతాలు వచ్చాయి, ఇప్పుడు ఈకారాంతాలు. ఈకారాంతం అంటే గౌరీ శబ్దంలో చెప్పాలి. లలితా భుజకల్పవల్లి శబ్ద ఈకారాంత స్త్రీలింగ, ద్వితీయ ఏకవచనాంతః గౌరీ శబ్దవత్. గౌరీం గౌర్యో గౌరీ. అలాగే వల్లీం లలితా భుజకల్పవల్యౌ లలితా భుజకల్పవల్లీః. రక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యాం. ఇదంతా ఒకటే. పల్లవాఢ్య అంటే ఆకారంతం కదమ్మా, రమాశబ్దంలో చెప్పాలి. రక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యాం, రక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యే, రక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యాః. రమాం రమే రమాః. ద్వితీయ ఏకవచనాంతః ఆకారాంతః. మాణిక్య హేమ వలయాంగద శోభమానాం. ఇది కూడా అంతే. తదపి తథైవ. మాణిక్య హేమ వలయాంగద శోభమానాం, మాణిక్య హేమ వలయాంగద శోభమానే, మాణిక్య హేమ వలయాంగద శోభమానాః. ద్వితీయ ఏకవచనాంతః. పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీః. ఇది ద్వితీయ బహువచనాంతః. ఈకా గౌరీ శబ్దవత్. ఈకారాంత స్త్రీలింగ పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీః. శృణీః శబ్దః. పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీం, పుండ్రేక్షు చాప కుసుమేషు శృణ్యౌ, పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీః. ద్వితీయ బహువచనాంతః. దధానా శబ్దః ఆకారాంత స్త్రీలింగ, ద్వితీయ ఏకవచనాంతః. దధానాం దధానే దధానాః. దీంతో మనకు ఈ 8వ శ్లోకంలో శబ్దరూపాలు అయిపోయాయి. ఒకసారి మళ్ళీ స్మరించండి. ప్రాతస్మరామి లలితా భుజకల్పవల్లీం రక్తాంగుళీయల సదాంగుళ పల్లవాఢ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దధానాం. సర్వేభ్యః లలితా మాతృదేవతాయాః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. ఇప్పుడు మన చివరి చెప్పుకోగలుగుతాం శ్లోకం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం.